కాపీ పేస్ట్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. కాన్సెప్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. మీట్లో ఉండండి ప్లీజ్. కొంతమందికి టీఆర్ జనరేట్ అవ్వట్లేదు అన్నారు. మీరు ఏం చేయాలంటే టీఆర్ జనరేట్ అవ్వకపోతే సిస్టమ్ మీరు అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయిపోతుంది. ఓకేనా? సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్కస్ చేస్తున్నాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కాన్ఫిగరేషన్ చేస్తున్నాం మనం. సో మనం కాన్ఫిగరేషన్కి వెళ్ళబోయే ముందు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది తెలియాలి ఫస్ట్ మీకు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పైనుండి క్రిందికి డ్రాగ్ చేయండి మేడం, మీకు ఈజీగా ఉంటుంది. అది అలా చేయండి. చూడండి, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తున్నాం మనం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీరు నోట్స్ ఒకసారి చదువుకోండి చాలు, తర్వాత మీరు ప్రాక్టికల్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మిగతా చేయండి అనమాట. ఓకే, సో మనం ఈరోజు కాన్ఫిగరేషన్స్ ఏం చేస్తున్నాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ స్టార్ట్ చేస్తున్నాం. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం, అంతే కదా? చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అన్నమాట. అది ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఓకే, రైట్. తర్వాత చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి అనేది మీకు ఇంపార్టెంట్. ఎస్ఏపిలో ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి టోటల్ గా? ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేస్తామండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీకు అర్థమైంది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టోటల్ గా 3 టైప్స్ ఉంటాయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా 3 టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. సెకండ్ స్టెప్ మార్చండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ 3 టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఈస్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం ఇప్పుడు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. క్లియర్ ఎంత వరకు? చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇట్ ఈస్ 3 టైప్స్ ఇన్ ఎస్ఏపి. ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయంట. ఏంటవి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వాట్ ఈస్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? వెళ్ళండి ఒకసారి. వాట్ ఈస్ మీన్ బై operative chart of account? చూడండి, operative chart of accounts means whatever GL accounts we are using for day-to-day transactions or monthly transactions or yearly transactions, that GL accounts is called operative chart of account. వినండి జాగ్రత్తగా వినండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? ఈ డెప్త్ నాలెడ్జ్ లేకపోతే మీరు కాన్ఫిగరేషన్ చేసి కూడా వేస్ట్ అండి. ఏంటి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? ఆపరేటివ్ డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ఆర్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి, ఏ జిఎల్ అకౌంట్స్ అయితే ఉపయోగిస్తామో వాటిని ఏమంటారు? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ whatever GL accounts we are using for day-to-day transactions ki operative chart of accounts ఉపయోగపడుతుంది. Clear? What is mean by country specific chart of account? Country specific chart of account అంటే ఏంటి? Whatever GL account we are using for specific country business transactions
అంటే కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కొన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉపయోగిస్తారండి. Whatever GL accounts we are using for specific country business transactions, that GL account is called country specific chart of accounts antaru. And it means this GL accounts is following the country specific అంటే ఏంటి, ఒక కంట్రీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడానికి, ఒక కంట్రీకి సంబంధించిన లాని ఫాలో అవడానికి మీకు ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. డెడ్ ఈజీ కాన్ఫిగరేషన్స్, డెడ్ ఈజీ థియరిటికల్ గా మీకు అర్థం అవ్వాలి. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ టాక్సేషన్ అంటే ఏంటి, టాక్సేషన్ ఫాలో అవడానికి. తర్వాత ఇంకేముంది మేడం, కొంచెం ఉంచండి. ట్యాక్స్ జిఎల్ అకౌంట్స్ ఓన్లీ వీ కెన్ యూస్ ఫర్ ది స్పెసిఫిక్ కంట్రీ. కొన్ని మనం జిఎస్టీ ట్యాక్స్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, మనం వేరే కంట్రీ యూజ్ చేయగలమా? ఓన్లీ ఇండియాకి మాత్రమే ఉపయోగించగలం. లీగల్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తాం కొన్ని, ఓన్లీ వీ కెన్ యూస్ ఫర్ ది స్పెసిఫిక్ కంట్రీ. ఆ లీగల్ అనేది ఒక్కొక్క కంట్రీలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇండియాలో ఒకలా ఉంటుంది, కెనడాలో ఒకలా ఉంటుంది, కానీ వాటికి సంబంధించిన జిఎల్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఏంటి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. జిఎస్టీకి సంబంధించి ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ అనమాట, స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. ఇవన్నీ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అయ్యేదాన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్, ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? What is mean by group chart of account అంటే ఏంటి? Group chart of account was we can use for the high level reporting purpose. Group chart of account ని high level reporting purpose ఉపయోగిస్తారు. High level reporting purpose ఉపయోగిస్తారు అన్నమాట. It means consolidation on the group of companies అని మిక్స్ చేసేసి హై లెవెల్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎలా చేస్తారో నేను చూపిస్తాను మీకు. And we will create the company balance sheets and profit and loss accounts at group of company level. టాటాలో 10 group of companies, టాటా గ్రూప్ లో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటా గ్రూప్ లో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ 10 కంపెనీ కోడ్స్ కూడా క్లబ్ చేసేస్తారు. క్లబ్ చేసేసి ఏం చేస్తారు, ఫైనల్ గా టాటా గ్రూప్ కి ఎంత లాభం వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తారు. టాటా గ్రూప్ కి ఎంత బిజినెస్, టాటా గ్రూప్ కి బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తారు. ఇవన్నీ క్లబ్ చేసేసి, కంపెనీ కోడ్స్ అన్ని క్లబ్ చేసేసి టాటా గ్రూప్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా ఇంతవరకు? చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. క్లియరా కదా? డౌట్ ఏమైనా ఉందా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి ఎక్కడ దొరకవు మీకు, నెట్ లో కూడా దొరకవు. ఇవన్నీ చాలా కష్టపడి గ్యాదర్ చేసిన మెటీరియల్ ఇదంతా కూడా, ఎక్కడ దొరకదు మీకు. చాలా వ్యాలిడ్ కంటెంట్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై జిఎల్ అకౌంట్స్? జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ అన్నాం. జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? GL accounts means general ledger accounting. It is used for the day to day transactions. అంటే ఏంటి? స్క్రీన్ ఏమన్నా ఆఫ్ అయి వస్తుందా? నాకు కట్ అవుతుంది ఏంటి? జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అన్నమాట. డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి వాటికి మనం డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. క్యాష్ జిఎల్ అకౌంట్, శాలరీ జిఎల్ అకౌంట్, బిల్డింగ్ జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్, బ్యాంక్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీకు అర్థమైంది. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి మీకు. ఓకే, మీ కాన్ఫిగరేషన్ ఇంకా క్లారిటీ వస్తుంది. నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలో చూద్దాము. చూడండి, చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి మేడం. సో జిఎల్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాము, యాజ్ వెల్ as చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. చూడండి,
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. మీకు ఎన్ని చెప్పాను నేను? 3 టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పాను. 1 minute, I will come back. కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఏం చేస్తున్నాను? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎన్ని రకాలు చెప్పాను? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ చేస్తారు గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో. వాటి పర్పస్ ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి మనకి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఓబీ 13 వెళ్ళండి. ఓబీ 13 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో మనం కొత్తగా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము మీ కంపెనీకి. ఓకే, ఏఆర్ఓసి డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని మీ కంపెనీ కూడా ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చాం. మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ చేసుకోండి, మీకు గుర్తుంటుంది అనమాట. ఏఎంఏఆర్ అనేది దానికి సంబంధించిన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు దీన్ని. నెక్స్ట్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్ తీసుకున్నాం. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అన్నాడు. లెంత్ ఎంత తీసుకోవచ్చు? ఇక్కడ ఇంటర్వ్యూలో ఈ పాయింట్ కూడా అడుగుతారు. మీరు జిఎల్ అకౌంట్ కి లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎంత తీసుకుంటారు? మాక్సిమం మనం 10 వరకు తీసుకోవచ్చండి. మాక్సిమం మనం 10 వరకు నంబర్ డిజిట్స్ అన్నమాట. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, నంబర్ డిజిట్స్ 10 వరకు తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్ గా 6 యూజ్ చేస్తారు. ఓకే, రైట్. సో మనం ఏం చేసాం? ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చేయండి. సెకండ్ స్టెప్ జీపీ. ఓకే, మీ ఇష్టం. గ్రూప్ చార్ట్ ఆఫ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసు, అది క్రియేట్ చేసాం. చూడండి, రెడీది ఏం లేదు, కాన్ఫిగరేషన్స్ ఏముంది చేసేయచ్చు, కానీ బ్లైండ్ గా చేయకూడదు. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో తెలిస్తేనే సక్సెస్ అవుతారు ఎస్ఏకలో, లేకపోతే సక్సెస్ అవ్వరు. ఏఎంఆర్. ఓకే, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇచ్చేసాం. జిఎల్ లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ 6 ఇస్తున్నాం. మాక్సిమం 9 వరకు ఇవ్వచ్చు, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈ జిఎల్ గ్రూప్ ని ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ బ్లాక్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేస్తారు? లాస్ట్ లో ఉంచండి, బ్లాక్డ్. ఓకేనా? అలాగే ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, యాక్చువల్ కింద చూడండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర కింద కన్సాలిడేషన్ అని ఉంది. కన్సాలిడేషన్ అంటే లింక్ చేస్తాం. రియల్ టైమ్ లోకి వెళ్ళారనుకోండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేయొద్దు మీరు, కొంచెం డిఫరెంట్ ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. కానీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత, ఐ మీన్ రియల్ టైమ్ లోకి వెళ్తే కనుక, ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అది కంపెనీ కోడ్ కి సంబంధించింది. ఇది గ్రూప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ కనుక మనం ఫస్ట్ లో క్రియేట్ చేసిన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ ఇవ్వండి, సేవ్ చేయలేదు కదా. ఓకే, రాకపోవచ్చు, తర్వాత చేద్దాంలే. ఓపెన్ చేయండి. వస్తుందా? రాదు, సేవ్ చేయలేదు కాబట్టి రాదు. తీసేయండి. ఓకే, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి, అంటే కన్సాలిడేషన్ చేయాలి, ఇక్కడ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్ తీసుకుంటాము. మాక్సిమం నంబర్ లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ 6 ఇచ్చాము. ఎందుకు ఇచ్చామో చెప్తాను మీకు నేను. ఓకేనా? సేవ్. 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటే మీరు జాబ్ రాదు, ముందే చెప్తున్నాను.
టీఆర్ మీరు డైరెక్ట్ గా కంటిన్యూ చేసేయండి. మేడం గారు మల్టిపుల్ టీఆర్స్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. మీరు జస్ట్ ఇక్కడ కంటిన్యూ చేసేయండి. ఇక్కడ ఏం చేయొద్దు మీరు. ఇక్కడ కంటిన్యూ మార్క్ దీనిపైన డైరెక్ట్ గా క్లిక్ చేసేయండి. ఏం మార్చొద్దు మీరు. ఓకేనా? డేటా వాస్ సేవ్డ్. జస్ట్ గో బ్యాక్. సేవ్ అయిపోయింది. జస్ట్ గో బ్యాక్. చూసారా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ నేమ్ ఏమి ఇచ్చాము? ఏఆర్సిసి సారీ ఏఆర్ఓసి లాస్ట్ లో ఉంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏఆర్జిసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏఆర్సిసి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడుతుందో మీకు నేను చెప్పాను. క్లియరా ఇంతవరకు? సే yes or no. క్లియర్ కదా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. వచ్చిందా? చూసారా? అది ఇప్పుడు వచ్చింది. సేవ్ చేసాం కాబట్టి కనిపిస్తుంది. రియల్ టైమ్ లోకి వెళ్తే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో అసైన్ చేయాలి. ఎందువల్ల? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే కంపెనీ కోడ్ లెవెల్ యాక్చువల్ గా. ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? యాక్చువల్ ఇక్కడ కంపెనీ కోడ్ అసైన్ చేసాం. ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసాం. ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇట్లా మల్టిపుల్ గా ఉంటాయి చార్ట్ ఆఫ్ అకౌంట్. వేరే కంపెనీ కోడ్ ఇంకొక ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. అది ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేస్తారు. ఇంకొక కంపెనీలో ఇంకోటి ఉంటుంది. అది దీనికి అసైన్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రిపోర్టింగ్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి మొత్తం ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ లో ఉన్న డేటా అంతా కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి యాడ్ అవుతుంది అనమాట. అది విషయం. ఓకే, క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. వెళ్ళండి OB62. పొజిషన్కి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏం చేస్తాం? మన కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మాత్రమే అసైన్ చేస్తాం. ఓకేనా? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. సేవ్. మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ అసైన్ అవుతుంది? ఎందువల్ల ఇవ్వలేదు? ఇక్కడ ఎవరు చెప్తారు? ఆల్రెడీ అసైన్ చేశాను. ఆల్రెడీ ఆపరేటివ్ అకౌంట్స్ కి గ్రూప్ చార్ట్ కింద అసైన్ చేశాను. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఇవ్వలేదంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఇవ్వలేదంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. నేను చూపించాను కదా ఇంతకు ముందు. సో దాని పర్పస్ అన్నమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము? మన కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఒకదానికోటి అసైన్ చేసాము. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ స్టెప్ తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, అయిపోయింది. డిఫైన్ జిఎల్ గ్రూప్స్ అన్నాడు. డిఫైన్ జిఎల్ గ్రూప్స్ OBD4 జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBD4. OBD4కి వెళ్ళండి. వెళ్ళారు కదా? న్యూ ఎంట్రీస్ లో ఇక్కడ ఏమేమి చూడండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి ఓపెన్ చేయండి మేడం. ఫస్ట్ మీరు నేను చాట్ బాక్స్ లో ఒకటి ఇచ్చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చాట్ బాక్స్ లో ఒకటి ఎక్సెల్ షీట్ పోస్ట్ చేశాను, కాపీ చేయండి అది. ఓకే, ఎక్కడి వరకు అంటే ఫస్ట్ నుండి SCTG ఉంది కదా, అక్కడ నుండి కాపీ చేయండి.
అండి డౌన్కి వచ్చేయండి కిందకి. అక్కడ వరకు చాలు, కాపీ చేయండి. ఇక్కడ గ్రూప్ దగ్గర పేస్ట్ చేసేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కామన్ గా ఉంటుంది. సేవ్ చేసేయండి. మీరు డైరెక్ట్ గా కంటిన్యూ చేయండి. చూసారా ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇవన్నీ రైట్ సైడ్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, తర్వాత ఏముంది జిఎల్ గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చూడండి. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ ఎక్కడ ఉంది చూడండి, ఫిక్స్డ్ అసెట్స్, అదిగో ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ అన్నమాట. ఇవన్నీ కూడా గ్రూప్, ఇది ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్. ఇది నంబర్ రేంజ్ ఇచ్చాం, 6 డిజిట్స్. ఎక్కడ తీసుకున్నాం మనం ఇది, ఎవరు చెప్తారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసే టైంలో మనం 6 డిజిట్స్ తీసుకున్నాం, గుర్తుందా? అంటే జిఎల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి సంబంధించి మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం. అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవ్వచ్చు, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవ్వచ్చు, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఏమి ఇచ్చాం మనం, నంబర్ రేంజ్ ఇచ్చాం, 6 డిజిట్స్ ఇచ్చాం. అంటే 9 వరకు తీసుకోవచ్చు. ఆ నంబర్ రేంజ్ అనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనమాట. అలాగే ఆపరేటివ్ జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి, జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ చూసేవాళ్ళం. జనరల్ లెడ్జర్ అండి. జనరల్ లెడ్జర్. ఓకే. సో వీటిని ఈ నంబర్ రేంజ్ చూడండి. ఈ 1 minute. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని చెప్పాను. ఇక్కడ 6 ఇచ్చాం కదా, ఈ 6 అనేది అక్కడ తీసుకున్నాం. చూపించండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 6 డిజిట్స్ అనమాట. తర్వాత ఏం చెప్పాను, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్, జిఎల్ గ్రూప్స్. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ వి విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్. చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, జిఎల్ గ్రూప్స్ కదా. ఏఆర్ఓసి ఇవన్నీ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమున్నాయి, జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. చూసారా, డిఫరెంట్ జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాము. క్లియరా? సార్ క్లియర్. చూడండి, నేను మీకు ఒకటి చూడండి. ఓకే, సేవ్ చేసేసారా? చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్ అన్నాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసు మీకు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా ఇక్కడ వచ్చాం. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాం. తర్వాత ఏమి ఇచ్చాము, ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఉందనుకోండి, 2 lakhs నుండి 2,90,000 వరకు జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇది జిఎల్ గ్రూప్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ లో డిఫరెంట్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ స్టెప్ ఏమి చూడండి. రికరింగ్ ఎంట్రీస్ ఓబి 53 వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని ఓబి 53కి వెళ్ళండి. ఇక్కడ తీసుకుంటారా, ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది, ఇవ్వండి. రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి, అక్కడ ఎక్స్ ఇవ్వండి, ఎక్స్ ఇవ్వాలి. రికరింగ్ ఎంట్రీస్ అంటే పైన చూడండి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ట్రాన్సాక్షన్ ఏం చూపిస్తుంది చూడండి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. అంటే యాక్చువల్ గా చూడండి, ఈ ఇయర్ లో వచ్చినటువంటి బ్యాలెన్స్ కొంత బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఈ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. రికరింగ్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఇయర్ లో. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని ఏమంటారు, రికరింగ్ ఎంట్రీస్ అంటారు. రికరింగ్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటి,
ఐఎమ్ సారీ, రిటైన్ ఎర్నింగ్స్. రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఏంటి? ఈ సంవత్సరం ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని, ఐఎమ్ సో సారీ, ఈ సంవత్సరం ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? రిటైన్ ఎర్నింగ్స్ అంటారు. ఓకేనా? ఓకే, సేవ్ చేసేయండి. ఈ 100 ఎక్కడ తీసుకున్నాం మనం? మీరు 100 ఇచ్చేయండి, కింద ఎర్రర్ ఫామ్ అవుతుంది, ఎంటర్ కొట్టి సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్ కదా? రైట్, నెక్స్ట్ స్టెప్. సో మీకు ఇక్కడ నుంచి క్లారిటీ వస్తుంది, ఇంకా ప్రాపర్ గా క్లారిటీ ఉంటుంది. ఓకే, రిటైన్ ఎర్నింగ్స్ కూడా చేసేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోండి. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? జిఎల్స్ క్రియేట్ చేస్తాం, జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, రెంట్ జిఎల్ క్రియేట్ చేయాలి. సో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాము? రెంట్ జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఎంఎస్ వర్డ్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ వెళ్ళండి. రేపు రెస్ట్ తీసుకోండి, సండే కదా, అందుకులే కొంచెం మొత్తం వీడియోస్ అన్ని చూడండి, కొంచెం లెంతీగా ఉన్నాయి కదా, చూసి డే ఆఫ్టర్ టుమారో నుండి క్లాస్ పెట్టుకుందాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు ఏమేమి వస్తాయి? రెంట్, శాలరీస్, క్యాష్ డిస్కౌంట్, పర్చేజెస్. రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. రెంట్, శాలరీస్, క్యాష్ డిస్కౌంట్, పర్చేజెస్. సో ఇవన్నీ కూడా రెంట్కి, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించింది అనమాట. తర్వాత కరెంట్ అసెట్స్ లో ఏమొస్తాయి? కరెంట్ అసెట్స్ లో బ్యాంక్. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు, చూడండి. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అనివ్వండి, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్. 3 క్రియేట్ చేద్దాం. కంప్లీటెడ్ కదా? రైట్. సో మనం చూడండి, సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? జిఎల్ క్రియేషన్ FS00. సో ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము, చూడండి దేనికి ఏది లింక్ అవుతుందో చూడండి ఒకసారి మీరు. FS00 న్యూ సెషన్ తీసుకోండి, FS00. కంపెనీ కోడ్ చేంజ్ చేయండి, వేరేది ఉంది కదా. పైన సెట్టింగ్స్ లోకి వెళ్ళి మార్చండి, ఇక్కడ కనిపించదు, ఇక్కడ తీసుకోండి, క్లోజ్ చేయండి. సెట్టింగ్ లోకి వెళ్ళండి, సార్ సెట్టింగ్స్ న్యూ క్రియేట్ చేస్తే వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్ గా. సరే ఇవ్వండి అయితే. ఇక్కడ మనం యాక్చువల్గా ఫస్ట్ ఒక పని చేద్దాము, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో వెళ్ళండి, చూడండి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఏముంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏముంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవన్నీ క్రియేట్ చేస్తాం. 400, 300 ఉంది. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. వెళ్ళండి, 400, 300.
డ్రాప్ డౌన్ చేయండి. వచ్చిందండి, డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఎలా వచ్చినాయి, ఎవరు చెప్తారు? OBD4 అకౌంట్ గ్రూప్స్, GL అకౌంట్ గ్రూప్స్. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేసినవి అనమాట. ఇక్కడ OBD4 లో చేసినవన్నీ కూడా మనకి FS00 లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వెళ్ళండి FS OBD4కి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, చూసారా, డ్రాప్ డౌన్ చేయండి మేడం, డ్రాప్ డౌన్ చేయండి మేడం. ఇక్కడ కనిపిస్తే చూసారా, ఇవన్నీ కూడా OBD4 లో క్రియేట్ చేస్తాం. OBD4 లో చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇవ్వండి, ఇచ్చారు కదా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ దేని కిందకి వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇవ్వండి, తీసుకున్నాం. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దామా? రెంట్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్ ఇస్తున్నాం. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను తర్వాత చెప్తాను, కిందకి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ కీ 001 తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి, G001 తీసుకోవాలి. G001 ఎక్కడ చూస్తారు, ఎవరు చెప్తారు? చెప్తారు ఎవరన్నా? ఫీల్డ్ స్టేటస్ సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంటుంది. ఓకే, సేవ్ చేసేయండి. ఇక్కడ పాతవి కనిపిస్తాయి, మేబీ చేంజ్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ మార్చండి, అన్ని చేయండి. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ లో ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సాలరీస్ కూడా క్రియేట్ చేయండి. అలాగే అర్థమవుతుంది అందరికి? క్లియరా? మాట్లాడాలంటే ఒకసారి 1 by 1 చెప్పండి. అర్థమవుతుంది కదా అందరికి? అర్థమవుతుంది సార్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది కదా? ఓకే, కొంచెం డెప్త్ గా చెప్తున్నాను, మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది బేస్మెంట్ అనేది. రేపు హాలిడే తీసుకుందాము, వీడియోస్ అన్ని వాచ్ చేయండి. థియరిటికల్ వదిలేయండి, కాన్ఫిగరేషన్ చేసేయండి. కానీ థియరిటికల్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బెనిఫిట్ అనమాట, చాలా ఫాస్ట్ గా గ్రో అవుతారు మీరు. శాలరీ అకౌంట్ చూడు, శాలరీస్ అకౌంట్ దేనికి సంబంధించింది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ తీసుకుందాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇస్తున్నాము. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. చెప్తాను ఇవన్నీ ఏంటని చెప్తాను. షార్ట్ కీ 001 ఏంటో చెప్తాను మీకు నేను. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇవన్నీ చెప్తాను మీకు ఏంటనేది. రైట్, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ ఏ నెంబర్ రేంజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఏ నెంబర్ రేంజ్ బ్యాంక్ అకౌంట్ అంటే దేని కిందకి వస్తుంది? చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం చూడండి, 400, 300 ఇచ్చాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. 400, 300 ఫస్ట్ దానికి, సెకండ్ దానికి 400, 301 ఇచ్చాం. తర్వాత బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నెంబర్ రేంజ్ తీసుకుంటున్నాం, చూడండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ AROC అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్స్, GL గ్రూప్స్ అన్ని లింక్ అయినాయి. GL గ్రూప్స్ లో ఉన్న నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. క్లియర్ కదా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటికీ కూడా GL గ్రూప్స్ లింక్ అయి ఉంటాయి. GL గ్రూప్స్ కి ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. క్లియరా? మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. క్లియర్ అండి? క్లియర్ సార్. థ్యాంక్ యూ. చూడండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాము?
బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అంటే బ్యాంక్ అకౌంట్స్ కరెంట్ అసెట్స్ కాబట్టి కరెంట్ అసెట్స్ లో ఉన్న గ్రూప్ తీసుకుంటున్నాం. వెళ్ళండి 200 100. రేపు సండే కదా, మొత్తం ప్రిపేర్ అవ్వండి ప్రాపర్ గా. Hmm. 200 100 ఇస్తాం. ఇక్కడ ఈ గ్రూప్స్ అన్ని కూడా మనం OBD4 లో ఇచ్చాం. ఆ గ్రూప్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ కరెంట్ అసెట్స్ గ్రూప్ తీసుకుంటాం. కరెంట్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అనేది కరెంట్ అసెట్. అలాగే కరెంట్ అసెట్స్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అంతా కూడా బ్యాంక్ లో కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ తీసుకుంటున్నాను నేను. అసెట్స్ ఆస్తులు అప్పులు ఎక్కడ ఉంటాయి, ఇందులో ఉంటాయి, బ్యాలెన్స్ షీట్స్ లో ఉంటాయి. సో కరెంట్ అసెట్స్ కాబట్టి నేను బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇస్తున్నాము. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. ఇవన్నీ చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001 అంటే ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం ఇచ్చాం కదా. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి అక్కడ కనిపిస్తుంది. అక్కడ G001 ఇవ్వగానే మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి. సో చూడండి, యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ మనం HDFC బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. 200 100 ఉంది. సో 200 101 తీసుకుంటున్నాం. నెక్స్ట్ నంబర్ రేంజ్ ఇచ్చాం. OBD4 లో నంబర్ రేంజ్ ఇచ్చాం కదా. సో ఆ నంబర్ రేంజ్ ఫాలో అవుతున్నాం. క్రియేట్ చేయాలంటే క్రియేట్ పైన పేపర్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. 200 101 ఇచ్చాం. దాని తర్వాత నంబర్ 200 100 తర్వాత 200 101 ఇచ్చేసాం. క్రియేట్ పైన క్లిక్ చేసి. సో ఏ గ్రూప్ ఇది, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ తీసుకుంటున్నాం. షార్ట్ టెక్స్ట్ HDFC బ్యాంక్, లాంగ్ టెక్స్ట్ ఆల్సో HDFC బ్యాంక్. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. 001 అంటే ఏంటో చెప్తాను మీకు. ఇవన్నీ 001 ఎందుకు తీసుకుంటాము, లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు తీసుకుంటాము, ఇవన్నీ కూడా. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. G001 ఇవ్వండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వచ్చింది చూసారా, ARFE అనేది మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. అది ఇక్కడ లింక్ అవుతుంది. సేవ్. కంటిన్యూ. సో మనము చూడండి, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. అది OBD4 సెషన్ ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఏమున్నాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమున్నాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కన్నిటికి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. కరెంట్ అసెట్స్ ఒక GL గ్రూప్, దీనికి నంబర్ రేంజ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇది ఒక GL గ్రూప్, దానికి నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. క్లియర్ కదా, క్లియరా? చూడండి, GL గ్రూప్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఒక GL గ్రూప్. పైన చూపించండి, ఒక ఫైల్ లా ఉంది. ఆ ఫైల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది GL గ్రూప్. GL గ్రూప్ లో GL అకౌంట్స్ ఉన్నాయి. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్స్, ఈ రెండు కూడా GL అకౌంట్స్ అంటారు. పైన ఫైల్ ఉంది చూసారా, అది GL గ్రూప్. అలాగే కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ ఇది ఒక GL గ్రూప్. ఇది ఒక ఫైల్ లా ఉంది. ఆ ఫైల్లో ఏమున్నాయి, GL అకౌంట్స్ ఉన్నాయి. ఈ GL గ్రూప్స్ వేటికి లింక్ అయి ఉన్నాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉన్నాయి. చూపించండి ఒకసారి, వెళ్ళండి అక్కడికి. అంతే కదా, క్లియర్ కదా, క్లియరా, క్లియర్ కదా. అలాగే నంబర్ రేంజ్, ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా, రైట్. సో కంప్లీటెడ్. సో GL అకౌంట్స్, GL గ్రూప్స్ క్రియేట్ చేసాము, GL అకౌంట్స్ కూడా క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా వేటికి లింక్ అయి ఉన్నాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం.
సో మనం ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు ఎంట్రీ పోస్ట్ చేసామండి. ఎగ్జాంపుల్ టీ కోడ్ FB50 ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. GL పోస్టింగ్ అంటారు దీన్ని. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ కంపెనీ కోడ్, మేడం ఇవి క్లోజ్ చేసేయండి లెఫ్ట్ సైడ్ ఇవి. చూడండి ఇక్కడ మీరు మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా చెక్ చేస్తారు? పైన కంపెనీ కోడ్ చూస్తే దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వేరే వాళ్ళ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏంటి? AMAR. కంటిన్యూ చేయండి. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ తీసుకోవాలి. ఈ కంపెనీ కోడ్ ఎక్కడ కనిపిస్తుంది? లాస్ట్ లో చూడండి, కంపెనీ కోడ్ AMR ఇన్ఫోటెక్ హైదరాబాద్. చూసారా, ఇక్కడ ఉంటుంది కంపెనీ కోడ్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కనిపించకపోతే పైన కంపెనీ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ కంపెనీ కోడ్ ని చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇచ్చేసాం. నెక్స్ట్ మనం ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ పే చేసాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. కంటిన్యూ చేయండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేసాం మనం? GL అకౌంట్స్ ఎక్కడ క్రియేట్ చేసాం? 00. మిగిలిన వాళ్ళు చెప్పాలండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసాం. FS00 సార్. FS00 లో చేసాం ఇవన్నీ కూడా. వెళ్ళండి. సో రెంట్ పే చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ అంటే డెబిట్ చేస్తాం. డెబిట్ 10,000 ఇవ్వండి. కింద బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్. ఇవన్నీ FS00 లో చేసిన GL అకౌంట్స్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. 4 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆ 4 GL అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్రెడిట్ చేయండి. 10,000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఎందుకు అడుగుతుంది? ఎవరు చెప్తారు? మేడం మీరు చెప్పదు, ప్రతిభా గారు మీకు తెలుసు. మిగతా వాళ్ళు చెప్పండి. టెక్స్ట్ ఎందుకు అడుగుతుంది? ఇక్కడ కింద ఒక ఎర్రర్ ఫామ్ అయి చూడండి. ఎన్ ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ ఇన్ లైన్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్ నంబర్ 400 300. టెక్స్ట్ ఎందుకు అడుగుతుంది? స్టేటస్ వేరియంట్ లో ఆల్రెడీ అది రిక్వైర్డ్ ఇచ్చాను. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో అది రిక్వైర్డ్ ఇచ్చాను. వెరీ గుడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో ఉంచాం మనం, అందువల్ల అడుగుతుంది. టెక్స్ట్ ఇవ్వండి, ఏదో ఒకటి GL ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం. ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా కూడా అడుగుతుంది. ఎందువల్ల? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో ఉంచాము, అందువల్ల బిజినెస్ ఏరియా అడుగుతుంది. ఏదో ఒకటి డ్రాప్ డౌన్ చేసి మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఎక్కడ మన కంపెనీ కూడా అసైన్ చేయలేదు, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది క్లయింట్ లెవెల్ యాక్చువల్ గా. ఇది కాదు, మీ బిజినెస్ ఏరియా చూడండి. ఇదో అదే ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. రెంట్ ఇక్కడ కూడా ఇవ్వండి. టెక్స్ట్ మీరు రిక్వైర్డ్ లో ఉంచొద్దండి, ఆప్షనల్ లో పెట్టండి. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా? సో మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? క్లాస్ లో గ్రీన్ సింబల్ కనిపిస్తుంది అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ గా ఉంది. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చాం, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ప్రాపర్ పారామీటర్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ GL అకౌంట్ లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా? రైట్ మార్క్ లో టిక్ మార్క్స్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ గా ఉంది. సో సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఆప్షన్ కనిపిస్తుంది. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి?
ఎంట్రీ వ్యూ అంటారు. డాక్యుమెంట్ ఏ టైప్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అవుతుందో చూపిస్తుంది. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. మీకు చెప్పాను డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి, జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్. తర్వాత కంపెనీ కోడ్ ఉంది చూడండి రైట్ సైడ్, కంపెనీ కోడ్ ఏఎంఏఆర్ కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ 2023, పోస్టింగ్ డేట్ 02/11/12/2023, పీరియడ్ 9 అంటే ఏంటి ఎవరు చెప్తారు? డిసెంబర్. క్యాలెండర్ ఇయర్ ప్రకారం 12th పీరియడ్ లో ఉన్నాము, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 9th పీరియడ్ లో ఉన్నాం. డిసెంబర్ అంటే 9th పీరియడ్ అని అర్థం. క్లియర్ కదా? తర్వాత ఏముంది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, సరిపోయింది కదా. ఆ కరెన్సీ ఐఎన్ఆర్. తర్వాత ఏముంది, ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ కదా? సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ ఎలా వచ్చింది, 1 అనేది ఎలా జనరేట్ అయింది ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ నెంబర్ రేంజ్. వెరీ గుడ్, నంబర్ రేంజ్ ఇచ్చాం మనం. న్యూ సెషన్ తీసుకోండి, FBN1 కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్. చూసారా 1 నెంబర్ రేంజ్ ఎంత ఇచ్చాం, 1 to 500 ఇచ్చాం. ఎన్ఆర్ స్టేటస్ 1 ఉంది ఇక్కడ, అంటే ఏంటి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. వెళ్ళండి ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. అలాగే FB50 GL పోస్టింగ్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు. డేట్ తీసుకోండి. మీకు అర్థం అవ్వకపోయినా ఏదైనా ఇష్యూస్ ఉన్నా నాకు మీరు కాంటాక్ట్ చేయొచ్చండి, నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. డోంట్ వరీ. సార్కి ఫోన్ చేయకూడదు ఏమన్నా అనుకుంటారేమో, ఈ ఫీలింగ్స్ ఏమీ వద్దు. ఓకేనా? ఫ్రెండ్లీగా ఉండండి. ఎంటర్ టెక్స్ట్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా. ఎంటర్. సిమ్యులేట్ అంటే ఏంటి, ఎంట్రీ వ్యూ అంటారు దీన్ని. సిమ్యులేట్ చేయండి అంటే డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అవుతుందో మనకు అర్థం అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. తర్వాత మీకు డేట్ అవన్నీ వస్తుంది, కరెన్సీ వస్తుంది, పోస్టింగ్ డేట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, ఫిజికల్ ఇయర్ 2023, బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము 9th మంత్ లో ఉన్నాం కాబట్టి పీరియడ్ అనేది 9th పీరియడ్ లో ఉన్నాం. ఓకేనా? తర్వాత చూడండి కిందకి రండి, ఇంకా 2 పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ 40 ఉంది. 40 అంటే మీనింగ్ ఏంటి, డెబిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఐటీఎం అన్నాడు అంటే ఐటీఎం 1 ఉంది. ఐటీఎం కింద ఏముంది, 1 ఉంది. దాన్ని లైన్ ఐటమ్ అంటారు. ఆ 1 నుండి ఎండింగ్ వరకు చూపించండి మేడం. ఆ లైన్ 1 అంటారు, అది లైన్ ఐటమ్ 1 అంటారు. బ్యాక్ వెళ్ళండి మేడం, బ్యాక్ వెళ్ళండి. లైన్ 1 ఉంది. ఆ 1 ఉంది అంటే లైన్ ఐటమ్, అది మొత్తం కూడా లైన్ ఐటమ్ 1. 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత 50 ఉంది. 50 అంటే క్రెడిట్, లైన్ ఐటమ్ 2 క్రెడిట్. మైనస్ ఉంది. ఒకవేళ మీకు డెబిట్ క్రెడిట్ అర్థం అవ్వలేదు అనుకోండి, 11,000 రైట్ సైడ్ మైనస్ ఉంది చూస్తారా, మైనస్ అంటే అది బయటికి వెళ్ళిపోయింది, అవుట్ సైడ్కి వెళ్ళిపోయిందని అర్థం అనమాట. ఆర్గనైజేషన్ రిసీవ్ అయ్యేదంతా కూడా డెబిట్, బయటికి వెళ్ళేదంతా కూడా డెబిట్ క్రెడిట్. రిసీవ్ అయ్యేదంతా కూడా డెబిట్ అవుతుంది, బయటికి వెళ్ళేదంతా క్రెడిట్. ఇన్కమింగ్ అంతా డెబిట్, అవుట్ గోయింగ్ అంతా కూడా క్రెడిట్ అనమాట. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్. డాక్యుమెంట్ 2 పోస్ట్ అయిందంట. దేని బేస్ గా చేసుకుని పోస్ట్ అయింది, మనం నంబర్ రేంజ్ ఇచ్చాం. నంబర్ రేంజ్ చూపించండి, వెళ్ళండి.
బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. ఎన్ఆర్ స్టేటస్ 2 ఉంటుంది, 1 కంప్లీటెడ్ కదా, 2 ఉంటుంది. చూసా ఎన్ఆర్ స్టేటస్ 2 ఉంది అంటే 2 కంప్లీట్ అయింది. మీకు అర్థమైన నంబర్ ఎందుకు ఇచ్చామో ఇదన్నమాట. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మనకి ఫస్ట్ లో ఏంటంటే రైట్ సైడ్ చూడండి, డెబిట్ టు క్రెడిట్ 0 అట్లా కనిపిస్తుంది. ఐఎన్ఆర్ అవన్నీ కూడా చూడండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో ఉంది కాబట్టి మనకి ఇది అడుగుతుంది మ్యాండేటరీగా. తర్వాత చెప్తాను, ఇంకా డెప్త్ అవుతుంది, టైం అయిపోతుంది కదా. వెయిట్ 1 minute మేడం, 1 minute. ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది. దీన్ని ఏమంటారు? దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే చెప్పానా మీకు లేదా? ఇది ఏంటి ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే? At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Clear? At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Transaction చేస్తున్నాం, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. This is nothing but transaction. ఏ కరెన్సీ తీసుకున్నాం మనం? ఐఎన్ఆర్ తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, రైట్ సైడ్ డెబిట్ క్రెడిట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సిమ్యులేట్ చేయండి. ఎంట్రీ వ్యూలోకి వచ్చేసాం. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. కరెన్సీ ఇవన్నీ తెలుసు. మనం ఎన్ని రోజులు కష్టపడింది ఈ అవుట్పుట్ కోసం అండి. ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. రియల్ టైం మీరు జాబ్ లోకి వెళ్తే నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని 15 minutes లో చేసేస్తారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తూ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి టైం పడుతుందండి. ఎస్ఏపి మీరు 3 months నేర్చుకుంటారు. ఈ 3 months లో మీరు ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మాక్సిమం 2 days లో చేసేయచ్చు. తెలుసా, నేనైతే 2-3 days లో చేసేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 2 days లో చేసేస్తాను. డైలీ 10 hours కూర్చొని చేయాలి. ప్రాక్టీస్ చేయటం బట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మీకు కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని అలవాటు అయిపోయినాయి, మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి, టకటగా కొట్టేస్తారు. నేనేదో రాంగ్ గా చెప్తాను, సార్ మీరు రాంగ్ చెప్పారని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే మీ హ్యాండ్స్ అంత ఫ్రీ అయిపోతాయి. ఆఫ్టర్ 3 months ప్రాపర్ ప్రాక్టీస్ చేయాలి. సో మీరు 3 months నేర్చుకున్న కోర్స్ అంతా కూడా 2-3 days లో చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. ఈరోజు మనకు ఆల్మోస్ట్ 7th class అనుకుంటా మేబీ. సో ఈ 7 classes కూడా మీరు 15 minutes తో చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్. 1 by 1 చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. 15 minutes మ్యాక్సిమం అంతకన్నా టైం తీసుకోదు. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే వరకు మనకి మ్యాక్సిమం 15 minutes టైం పడుతుంది. సో మనం ఎక్స్ప్లెనేషన్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి టైం తీసుకుంటున్నాం అంతే. సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ 3 was posted in company code. క్లియర్ కదా? అర్థమైంది అందరికి? డాక్యుమెంట్ పోస్ట్ చేసాం సక్సెస్ఫుల్ గా, ఎర్రర్ ఏం రాలేదు అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ ఏం రాలేదంటే మీనింగ్ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేసాం. ఒక్కటి కూడా మిస్టేక్ చేయలేదు మనం. 1 small మిస్టేక్ కూడా చేయలేదు ఈ 7 days చేసిన కాన్ఫిగరేషన్స్. 3 documents పోస్ట్ చేసాం. ఎన్ఆర్ స్టేటస్ 3 ఉందన్నమాట. క్లియరా? క్లియరా కదా? క్లియర్ కదా? రైట్. 1 minute కొంచెం జాగ్రత్తగా డెప్త్ గా అర్థం చేసుకోండి.
నేనైతే కొంచెం డెప్త్ గానే చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఏదో చెప్పేసాము అనేది కాదు కాన్సెప్ట్. ఇక్కడ మీకు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ అనేది ఇంపార్టెంట్. ఎవరు మీట్లో ఉండండి, ప్లీజ్ గో ఆన్ ద. నేను ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి మేడం. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్స్ 2 కంపెనీ కోడ్స్ అనుకుందాం మనం. సరే ఏదైనా సరే ఒక కంపెనీ కోడే అనుకుందాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం మనం. తర్వాత డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత ఈ కంపెనీ కోడ్ కి తర్వాత మనం మేజర్ ఏముంటుంది, ఈ ఫ్లో అన్నమాట. దీన్ని ఏమంటారు యాక్చువల్ గా, మామూలుగా ఎంట్రీ ఫ్లో, జిఎల్ అకౌంటింగ్, ఐ మీన్ కంపెనీకి సంబంధించిన ఎంట్రీ ఫ్లో ఎలా ఉంటుంది యాక్చువల్ గా, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేసాము, బేస్డ్ ఆన్ ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we created GL groups. Based on the GL group, we are created GL accounts. Based on the GL account, we are posting the document entries. Clear kada? Clear kada? Right. So company code create చేసాము. కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఐ మీన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటికీ కూడా జిఎల్ గ్రూప్స్ లింక్ అయి ఉన్నాయి. జిఎల్ గ్రూప్స్ ని బేస్, జిఎల్ గ్రూప్స్ అంటే ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, అసెట్స్ ఒక గ్రూపు, లయబిలిటీస్ ఒక గ్రూప్ ఉంది, ఎక్స్పెన్సెస్ ఒక గ్రూపు. అంటే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. FS00 రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఇది ఫైనల్ అవుట్పుట్. క్లియర్ కదా? క్లియర్ కదా? క్లియర్ సార్. రైట్. పాయింట్ యాడ్ చేసుకోండి. వాట్ ఈస్ మీన్ బై రికరింగ్ ఎంట్రీస్? రికరింగ్ ఎంట్రీస్ చేశాం కదా, అసలు రేపు చెప్తానండి. కొద్దిగా నోట్స్ అవి రేపు చెప్తాను. అర్థమైంది అందరికీ లేదా? అదొక్కటే కదా సార్, చెప్పేసేయండి. ఏంటండి? అదొక్కటే ఉంది కదా సార్, చెప్పేసేయండి. ఈ టాపిక్ లో రిటర్న్ ఎర్నింగ్స్ నోట్స్ చెప్పేసేయండి. రిటర్న్ ఎర్నింగ్స్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంది నోట్స్ చెప్పాల్సింది. ఓకే సార్. మరి లెంత్ అవుతుందేమో ఆలోచిస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇది కంప్లీట్ అవనివ్వండి, రేపు చెప్తాను నోట్స్. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తానులేండి. క్లియర్ కదా అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. బట్ నోట్స్ ప్రాపర్ గా చదవండి. కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ కాదు, మీకు థియరిటికల్ గా నాలెడ్జ్ ఉంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. జాబ్ లో సర్వే అవ్వాలంటే కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో మీకు నేను 2 ఇస్తున్నాను. ఓకేనా? 2-3 టైమ్స్ వాచ్ చేయండి. ఎవరైనా అర్థం అవ్వలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? కొద్దిగా నాకు డౌట్ ఉంది సార్. ఎవరైనా? ఏం సార్, సాయి గారా? యాక్చువల్లీ నాది నెట్వర్క్ ఇష్యూ సార్, మధ్య మధ్యలో ఆఫ్ అయింది. నెట్వర్క్ ఇష్యూ అయితే నేనేం చేయలేనండి, దానికి నా సంబంధం లేదు కదా. మీరు వీడియోస్ చూడండి, వీడియోస్ చూడాలి, ప్రాపర్ గా వీడియోస్ చూడాలి. వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. 2-3 టైమ్స్ వాచ్ చేయండి. నోట్స్ వదిలేయండి, కాన్ఫిగరేషన్ చేసేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. సో నెక్స్ట్ క్లాస్ మండే, రేపు పెడదామా, మండే పెట్టుకుందామా? మండే పెట్టండి సార్, ప్రాక్టీస్ చేస్తాం. మండే పెట్టుకోండి. మండే పెట్టేస్తాను. మీరైతే రేపు ప్రాక్టీస్ చేయండి, ఆ వీడియోస్ అన్ని చూడండి. ఓకేనా? థియరిటికల్ గా మీకు చదవండి అంతే, మీరు మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం లేదా. నోట్స్ ఉంది కదా, చదువుకోండి. ఎనఫ్. కాన్ఫిగరేషన్ చేసేయండి. కాన్ఫిగరేషన్ చేయడం పెద్ద కష్టమేం కాదు, అది చాలా ఈజీగా అయిపోతుంది మీకు. మిగిలిన వాళ్ళందరికీ ఓకే కదా? ఓకే సార్. ప్రాసెస్ ఫ్లో క్లాస్ నైస్లీ ఎక్స్ప్లెయిన్డ్ సార్. థాంక్యూ సో మచ్. ఓకే, నేను డెప్త్ గా చెప్తున్నాను, అది కూడా చెప్తాను. కొంచెం డెప్త్ గా వెళ్తున్నాను, అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. కాన్ఫిగరేషన్ చేయండి చాలు. ఇదేనా? ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే, హ్యాపీ వీకెండ్.
థ్యాంక్ యూ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్.